హాయ్ అండి, ఈరోజు మా పాప బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఎవరెవరు వచ్చారు, ఎలా డెకరేషన్ చేసాము, ఏమేమి చేసాము అనేది ఫుల్ వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? నిషో ఇట్రామా. ఏం తెలుసా, ఈ ఇయర్ బర్త్డేకి మన ముగ్గురే చాలేమా, ఇంక అందరూ ఎందుకు? లాస్ట్ ఇయర్ కూడా మన ముగ్గురే, ఈ ఇయర్ కూడా మన ముగ్గురేనా? సారైనా పెద్దమ్మ వాళ్ళని పిలుస్తారనుకుంటే మీరు ఎప్పుడు ఇంతేనా? చాలే గాని ఇంక లేసి చదువుకోపో, ఎగ్జామ్స్ ఉన్నాయి, చూద్దాం గాని. ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ అన్ని తెచ్చాము. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తున్నాం. నెట్టెడ్ క్లాత్, ఇవి లెటర్స్, కూడా వచ్చాయి. క్యాండిల్స్, నెక్స్ట్ ఇవి లైట్స్. ఇవి హ్యాపీ బర్త్డే ఉంటాయి. ఈ లెటర్ ఉంటుంది. తను మా అక్క అండి, తను గులాబ్ జామ్ చేస్తుంది. అలానే మా వదిన, అత్త, మామలు అందరూ వచ్చారు. సో నిరోషకైతే వీళ్ళు వచ్చినట్లు తెలియదండి. తను చూశాక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ అందరూ కలిసి గులాబ్ జామ్ అనేది తయారు చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే అమ్మా. ఎవరు రాలేదని చెప్పి మోక్ష వాళ్ళు వచ్చారు. నీకు సర్ప్రైజ్ ఇచ్చాము. నీకు సర్ప్రైజ్ ఇచ్చాము. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థాంక్యూ. ఇక్కడ నేనైతే మార్నింగ్ లేసేసి స్నానం చేసి ఇంట్లో పూజ అనేది చేసేసండి. ఇప్పుడు మా పాపకి ఇలా కుంకుమ పెట్టి అక్షింతలు వేసి ఆయిల్ అనేది పూస్తామండి. ప్రతి ఇయర్ ఇలానే చేస్తాము. అందరూ పెట్టాక లాస్ట్లో హారతి ఇచ్చేసి అప్పుడు స్నానం అనేది చేపిస్తామండి. ఇప్పుడైతే స్నానం అయితే అయిపోయింది. ఇంట్లోనే ఇలా దేవునికి మొక్కునేసి మేమైతే టెంపుల్కి అనేది వెళ్తామండి. అనిదా
కొని కాలు మొక్కో సాముకి అంటే ఇప్పుడు దండం పెట్టు, ఆ సాముకి దండం పెట్టు. నావేనా? ఏ టెంపుల్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ టిఫిన్ అనేది తినేసి మధ్యాహ్నం లంచ్కి అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సండే కాబట్టి స్పెషల్ అనేది చేస్తున్నాము. ఏమేమి చేస్తున్నాం అంటే మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ కబాబు, అలానే పుదీనా పచ్చడి. చూసారుగా ఇక్కడ స్వీట్ అనేది గులాబ్ జామ్ చేసాం కదా. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ టేస్ట్ అయితే బాగా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. చూస్తున్నారుగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ డెకరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ మా అన్న వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ అయితే అయిపోయిందండి. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము బర్త్డే సెలబ్రేషను. ఇప్పుడు లంచ్ అయితే తింటున్నారండి అందరూ. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు. బర్త్డే గర్ల్ ఎలా ఉందో చూసేద్దామా? వావ్, సూపర్గా ఉంది కదా. కేక్ అనేది కస్టమైజ్ చేయించామండి. చూడండి ఎంత బాగుందో. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇలా ఇంట్లోనే సింపుల్గా ఫ్యామిలీతో కలిసి చేసుకుంటున్నాము అందరూ. నిరోషాకి స్నో అండ్ ఎల్సా డ్రెస్ అంటే తనకి చాలా ఇష్టము. అందుకే కేక్ పైన ఫోటో అనేది చేయించాం. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. వీళ్ళు మా అత్తగారు, మా మామగారు. ఇక్కడైతే మా బావ, మా అక్క, వాళ్ళ పిల్లలు ఇద్దరు. పెద్ద పాప పేరు మోక్ష, చిన్న పాప పేరు దర్శన. ఇక్కడైతే మా వదిన అన్నండి. మా వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్కతను, అలానే వాళ్ళ బావ. ఇక్కడైతే నేను, మా హస్బెండ్, మా పాపకైతే విష్ చేసి కేక్ అనేది తినిపిస్తున్నామండి. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే సర్ప్రైజ్ చేశాం కదా, ఎవరు రారనేసి. అందరూ వచ్చేసరికి తనకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసింది పిల్లలతో. హ్యాపీ ఉమెన్స్ డే.
మా పాప ఎప్పుడు నీకో వెండి చైన్ కావాలని అడుగుతుంది. సో ఫైనల్గా ఈ బర్త్డేకి సర్ప్రైజ్గా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాం. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా బర్త్డేకి ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాం. లాస్ట్లో బెలూన్స్ అని పగలగొట్టేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.